బీజేపీ అనే అభ్యర్థి నామినేషన్ ఎలా వేస్తాడో ఆలోచించిన చోట ఇప్పుడు గెలిచే స్థితిలో ఉందని జరుగుతుంది చర్చ జరుగుతుంది. అంటే మీకు స్టాల్ వార్స్ ప్రవీణ్ మీ అంచనా కూడా అదేనా? హెచ్చర్ల కాదండి, అది నేను దాంతో విభేదిస్తున్నాను. వాస్తవానికి అది ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ సీటు, బట్ బీజేపీకి వెళ్ళింది. బీజేపీకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత వెనుకబడ్డాడు అనేది మనకున్న అంచనా. అది మనం ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాను. కాకపోతే అది దాంతో డిస్ప్యూట్ లేదు సార్. వైసీపీకి తీవ్రమైన ఆయన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాకపోతే దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో వెనుకబడ్డారనేది నా అంచనా. సీటు వరకు కొంచెం క్లారిటీ లేదు. రైట్. సో ఇక మనం గోదావరి జిల్లాలకు వద్దాం. ఉభయ గోదావరి జిల్లాలు 34 స్థానాల్లో తను చెప్తున్నది ఏంటి, 6 to 7 కంటే ఎక్కువ రావు వైసీపీకి అంటున్నారు. ఏ స్థానాలనే తర్వాత June 1 నాడు తను అందరూ డిక్లేర్ చేస్తారు. కానీ 6 to 7 అని 34లో అంటే కూటమికి 27 దగ్గర 34లో 27, 28 వరకు 27 వరకు కూటమికి వస్తాయనేది ఆయన అంచనా. అంటే ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువ వచ్చి ఇంకా పశ్చిమ గోదావరిలోనే 1-2 స్థానాలు వైసీపీకి వస్తాయేమో. ఎందుకంటే పోలవరంలో కానీ చింతలపూడి కానీ ఇలా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో జరిగిన గందరగోళం కానీ జనసేన పార్టీకి సీట్లు ఇచ్చే విషయంలో కానీ కొంత డిఫరెన్స్ ఉండడం వల్ల అయితే మీరు ఉత్తరాంధ్రలో 25, గోదావరి జిల్లాలో 25 అంటే 50 స్థానాలు అక్కడికి వచ్చి స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఏంటి ప్రవీణ్ ఏంటి చింతలపూడి అలా డిఫర్ అవ్వలేదు. చింతలపూడి తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వస్తుంది. ఒక పోలవరం అయితే మాత్రం కొంత గందరగోళం ఉంది. అది జనసేనకి ఇచ్చారు కాబట్టి అది కూడా లేట్ అయింది. ఆ ప్రాసెస్ అనేది ఏదైతే లేట్ అయింది. తర్వాత మెయిన్ ఏంటంటే అమలాపురం సెగ్మెంట్లో మీరు క్లీన్ స్వీప్ చేసిన కూటమి క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే నర్సాపురం కూడా అదే పార్లమెంట్ సెగ్మెంటే చెప్తున్నారు. ప్రవీణ్ గారు 1-2 స్థానాలు అటు ఇటు అయినా సరే 25 ఖచ్చితంగా ఆ 5 జిల్లాలో వస్తాయి. ఈస్ట్ గోదావరి జిల్లాలు కలిపి 50 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి. అంటే ఒకటి అటు ఇటు అయినా కూడా అటు ఇటైనా అంటే నియోజకవర్గాలు మారచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రసాద్ గారితో ప్రవీణ్ వీకే గారు నేను ఒక్కటి కన్ఫర్మ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మనకి శ్రీకాకుళం, మీరు జాగ్రత్త గమనించండి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా అండ్ నెల్లూరు ఇక్కడతో ఎలక్షన్ అయిపోతుందండి. దాంట్లోకి వెళ్దాంలే, అది అర్థమైంది నాకు. నాకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు 2, ఈ 2 చోట్ల 68 స్థానాలు ఉన్నాయి. 68 స్థానాల్లో 50 స్థానాలు కూటమి అనేది ఆయన ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? అవకాశం ఉంది. మనం అంతేగా మీరు కూడా అదే చెప్తున్నారుగా. మీరు కూడా అదే చెప్తున్నారు. అంతే ఇచ్చాం కదా. మీరు కూడా అంతే ఇచ్చారు. 16 స్థానాలు వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందని ఇచ్చారు. అంటే ఎక్కడైతే నేను డిఫర్ అవుతానంటే ఎస్పెషల్లీ అరకు పార్లమెంట్ విషయంలో డిఫర్ అవుతానండి. ఎందుకంటే అక్కడ SC ST సెగ్మెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి తప్పితే కూటమికి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది. అవన్నీ కూడా అందరూ అదే చెప్తారు. అరకు పార్లమెంట్ అవుట్ ఆఫ్ 7 ఒక 2 గ్యారంటీ, 3/3 కూడా వస్తుందేమో కూటమికి. అంతే తప్ప మెజారిటీ అక్కడ వైసీపీకి వెళ్తే అని అంటున్నారు. రైట్. మనతో శ్రీనివాస నాయుడు గారు